ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఈ సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్ ఒక దానిపై ఒకటి మిసైల్ బికార దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ రాజధాని టెహ్రాన్తో సహా పలు ప్రాంతాలపై వైమానిక దాడులు తీవ్రతరం చేస్తుంది. ఈ దాడులు న్యూక్లియర్ సదుపాయాలు, సైనిక కేంద్రాలు, కీలక మౌలిక వసతులు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో 585 మందికి పైగా మరణించారని, 1300 మంది పైగా గాయపడ్డారని నివేదించబడింది. ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక రక్ష వ్యవస్థ మరియు క్షిపణులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం వ్యవస్థలో మరో 10 నుంచి 12 రోజులు మాత్రమే సరిపోతాయని నివేదించబడింది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చమురు దిగుమతులపై ఆధారపడిన భారతదేశం వంటి దేశాలపై పడుతుంది. మధ్య ప్రాచ్యంలోని చాలా దేశాలు తమ గగనంతాలని మూసివేశాయి. విమాన సర్వీసులు తగ్గించబడ్డాయి. హర్ముజ్ జలసంధి వంటి కీలక జల మార్గాలకు అంతరాయ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గాజా ప్రాంతంలోనే ఇప్పటికే ఉన్న మానవతా సంక్షోభణ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ఇజ్రాయెల్ లక్ష్యమని ఇజ్రాయెల్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లొంగిపోవాలని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమ్నే ఇజ్రాయెల్ శిక్షణ అనుభవించాల్సిందే అని హెచ్చరించారు. మరియు ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని స్పష్టం చేశారు. G7 దేశాలు యుద్ధాన్ని ఆపాలని చర్చలో ప్రారంభించాలని ఇరు దేశాలు కోరాయి. రష్యా, ఇరాన్ స్వీయ రక్షణ హక్కు సమర్థించింది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంలో ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు మరియు పాలస్తీనా సమస్యలపై ఇరు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు ఈ ఘర్షణకు ప్రధాన కారణాలు. ఇజ్రాయెల్ తన భూభాగంపై ఇరాన్ మరియు దాని మద్దతు ఉన్న మిలిటరీ గ్రూపుల నుండి దాడులు ఎదుర్కొంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ కు ఒక చట్టబద్ధమైన దేశంగా గుర్తించదు మరియు పాలస్తీనా హక్కులను మద్దతు ఇస్తుంది. ఈ యుద్ధం మరింత ముదిరితే అది ప్రపంచ యుద్ధానికి దారి చేయొచ్చు అని ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నాయి.